హాయ్ అండి. ఎస్టీఎంటీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం టెక్నాలజీ ప్రపంచంలోకి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా డిజిటల్ మార్కెటింగ్లో ఏం జరుగుతుందో కొంచెం లోతుగా చూద్దాం. గత 24 గంటల్లో జరిగిన కొన్ని ముఖ్యమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి, చాలా ఆసక్తికరమైన వార్తలున్నాయి. అవునండి. ఇవి జస్ట్ న్యూస్ హెడ్లైన్స్ కాదు. వీటి వెనుక ఉన్న ట్రెండ్స్, అంటే మార్కెట్ ఎలా వెళ్తోంది, ఆ ఇంప్లికేషన్స్ ఏంటి, అవన్నీ అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈరోజు మనం ఒక టాప్ 10 అప్డేట్స్ తీసుకున్నాం. వాటిని నంబర్ 10 నుంచి కౌంట్డౌన్ చేద్దాం. ఏమంటారు? పర్ఫెక్ట్. 10వ నెంబర్తోనే స్టార్ట్ చేద్దాం. న్యూస్ హ్యాష్ట్యాగ్. గూగుల్ యాడ్స్ వాళ్ళు ఒక కొత్త టూల్ తెచ్చారట. ఓహ్, ఏంటది? మన దగ్గర ప్రోడక్ట్ ఫోటోలుంటాయి కదా, ఆ స్టిల్ ఇమేజెస్తోనే అవే ఆటోమేటిక్గా వీడియో యాడ్స్గా క్రియేట్ అయిపోతాయట. అరే భలే ఉందే! అవును, ఇది చిన్న బిజినెస్లోకు అంటే స్టార్టప్స్కు భలే హెల్ప్ అవుతుంది కదా, ఎందుకంటే వీడియో ప్రొడక్షన్ చాలా కాస్ట్లీ వ్యవహారం. ఖచ్చితంగా. వీడియో కంటెంట్ కింగ్ అంటాం, కానీ ఆ కింగం కట్టడం అందరి వల్ల కాదు. దానికి టైం, డబ్బు, స్కిల్స్ కావాలి. గూగుల్ ఈ టూల్తో ఆ ప్రాసెస్ని చాలా సింప్లిఫై చేస్తోందన్నమాట. సో ఎంట్రీ బ్యారియర్ తగ్గుతోంది. నిజమే. ఫోటోలుంటే చాలు, వీడియో యాడ్ రెడీ అంటే యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో అడ్వర్టైజింగ్లో ఒక మంచి స్టెప్. బావుంది. సరే, మరి 9th న్యూస్ ఏంటి? ఓకే, నంబర్ 9. ఇది మెటా వాళ్ళ థ్రెడ్స్ గురించి. థ్రెడ్స్. ఆ ప్లాట్ఫామ్లో ఒక కొత్త ఫీచర్ టెస్ట్ చేస్తున్నారట. అదేంటంటే కొంచెం పెద్ద టెక్స్ట్ పోస్టులుంటాయి కదా, అవును, లాంగ్ పోస్ట్స్. వాటిని ఫీడ్లోనే, అంటే బయటకు వెళ్లకుండానే అక్కడే ఎక్స్పాండ్ చేసి మొత్తం చదివేలా చేస్తున్నారట. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు కొంచెం షార్ట్ మెసేజెస్కి వాడుతున్నాం కదా థ్రెడ్స్ని. అవును, ఇది ప్లాట్ఫామ్ క్యారెక్టర్ని కొంచెం మార్చొచ్చు. షార్ట్ అప్డేట్స్ నుంచి ఇంకొంచెం డీటెయిల్డ్ కంటెంట్కి స్పేస్ ఇచ్చినట్టవుతుంది. ఇది బ్రాండ్స్కి, కంటెంట్ క్రియేటర్స్కి కూడా హెల్ప్ అవ్వచ్చు, వాళ్ళ వ్యూస్ ఇంకా క్లియర్గా చెప్పడానికి. అంటే ట్విట్టర్, అదే ఇప్పుడు ఎక్స్ కదా, దానికి పోటీగా. యా ఖచ్చితంగా ఆ డైరెక్షన్లోనే వెళ్తున్నట్టు అనిపిస్తోంది. యూజర్లు ఎలా అడాప్ట్ చేసుకుంటారో చూడాలి మరి. కరెక్ట్. సరే, 8వ వార్తకొద్దాం. న్యూస్ 8. ఇది కూడా మెటా గురించే. మళ్ళీ మెటానా? ఓకే. వాళ్ల ఏఐ టీం నుండి, అంటే కొందరు కీలకమైన టాలెంటెడ్ పీపుల్ బయటకు వెళ్ళిపోతున్నారట. దానివల్ల వాళ్ల మార్కెటింగ్, యాడ్ టూల్స్పై నెగటివ్ ఎఫెక్ట్ ఉండొచ్చని అంటున్నారు. ఓహో, అంటే ఏఐ టీంకి యాడ్స్కి అంత డైరెక్ట్ లింక్ ఉందా? డెఫినెట్గా ఉంది. చాలా స్ట్రాంగ్ లింక్. ఇప్పుడు మనం చూసే డిజిటల్ యాడ్స్, ఆ టార్గెటింగ్, పర్సనలైజేషన్, ఇదంతా బ్యాకెండ్లో నడిపేది అడ్వాన్స్డ్ ఏఐ అల్గోరిథమ్సే. మెటాకి మెయిన్ రెవెన్యూ సోర్స్ వాళ్ళ యాడ్ ప్లాట్ఫామే కదా. అవునవును. సో ఏఐ టాలెంట్ లేకపోతే కొత్త యాడ్ టెక్నాలజీస్ డెవలప్ చేయడం కష్టం. వాళ్ల కాంపిటీటర్స్ లైక్ గూగుల్, టిక్టాక్ వాళ్లతో పోటీ పడటం ఇంకా కష్టమవుతుంది. ఇది మనం ఇంకో పాయింట్ దగ్గర కూడా డిస్కస్ చేస్తాం. వాళ్ళ ఏఐ డివిజన్ గురించే ఉంది. అది కూడా ఇదొక సిగ్నల్ అన్నమాట. ఇంట్రెస్టింగ్. ఏఐ టాలెంట్ ఎంత క్రూషియల్లో అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 7th న్యూస్. న్యూస్ #7. చెప్పండి. ఇది లింక్డ్ఇన్ రిపోర్ట్ అండి. వాళ్ల సర్వే ప్రకారం ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా సలహా కావాలన్నా లేదా ఒక బ్రాండ్ని నమ్మొచ్చా లేదా అని వెరిఫై చేసుకోవాలన్నా ఏఐ టూల్స్ కంటే వాళ్ల పర్సనల్ నెట్వర్క్స్ పైనే ఎక్కువ డిపెండ్ అవుతున్నారట. ఓ, ఇది చాలా ఫ్యాసినేటింగ్ పాయింట్. అవును, అంటే మన ఫ్రెండ్స్, కొలీగ్స్ మాటకే ఇంకా విలువిస్తున్నారన్నమాట. ఏఐని అంతగా నమ్మట్లేదా? ఇక్కడ విషయం నమ్మకం, హ్యూమన్ ట్రస్ట్. ఏఐ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తోంది, డేటా అనలైజ్ చేస్తోంది, అన్నీ ఓకే. కానీ జడ్జ్మెంట్, సలహా, ముఖ్యంగా నమ్మకం, ఆ విషయాల్లో మనుషులు ఇంకా తెలిసిన వాళ్ల మాటకే విలువిస్తున్నారు. ఎస్పెషలీ ప్రొఫెషనల్ కాంటెక్స్లో ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఆ హ్యూమన్ కనెక్షన్, ఆ రిలేషన్షిప్ బేస్డ్ ట్రస్ట్, అది ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే ఎంత టెక్నాలజీ వచ్చినా ఆ హ్యూమన్ ఎలిమెంట్, ఆ నమ్మకం అనేది పోలేదు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అది ఏఐ ఎథిక్స్, ట్రస్ట్ వర్దీనెస్ గురించి కూడా పెద్ద డిస్కషన్ లేవనెత్తుతుంది. నిజమే. సరే, 6వ వార్తకు వెళ్దాం. న్యూస్ #6. ఇది గూగుల్ సర్చ్ గురించి. గూగుల్ సర్చ్, ఓకే. వాళ్ళ ఏఐ ఓవర్వ్యూస్ ఉన్నాయి కదా, ఇంతకుముందు ఏఐ మోడ్ అనేవాళ్లు. అందులో స్టెమ్ సబ్జెక్ట్స్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ కి సంబంధించిన కాంప్లెక్స్ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీని బాగా ఇంప్రూవ్ చేశారట. ఇది మంచి డెవలప్మెంట్. అంటే చాలా కష్టమైన సైంటిఫిక్ ప్రశ్నలు అడిగినా ఇప్పుడు బెటర్ ఆన్సర్స్ ఇస్తుందన్నమాట. అవును,
ఇది ఇన్ఫర్మేషన్ రిట్రీవల్లో ఒక సిగ్నిఫికెంట్ స్టెప్. అంటే గూగుల్ తన ఏఐని కేవలం సింపుల్ క్వైరీస్ ఆన్సర్ చేసే టూల్గా కాకుండా ఒక లెర్నింగ్, రీసెర్చ్ అసిస్టెంట్గా పొజిషన్ చేస్తోంది. కాంప్లెక్స్ స్టెమ్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి, ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఇది హెల్ప్ అవుతుంది. ఎడ్యుకేషన్లో ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చో ఇది చూపిస్తుంది. స్టూడెంట్స్కి, రీసెర్చర్స్కి ఇది నిజంగా గ్రేట్ న్యూస్. అవును. కానీ ఆ ఏఐ చెప్పిందే వేదం అనుకోకూడదు కదా. అస్సలు అనుకోకూడదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏఐ ఒక టూల్ మాత్రమే. దాన్ని వాడుకునే విచక్షణ మనకుండాలి. క్రిటికల్ థింకింగ్ ఎప్పటికీ అవసరమే. కరెక్ట్. సరే, ఇప్పుడు టాప్ 5లోకొచ్చేశాం. 5వ వార్త, న్యూస్ #5. చెప్పండి. ఇది ఇందాక మనం మాట్లాడుకున్న మెటా ఏఐ టాలెంట్ ఇష్యూ #8కి కనెక్ట్ అవుతుంది అన్నారు కదా. అవునవును. ఇది దాని రూట్ కాజ్ లాంటిది. ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడం. ఎగ్జాక్ట్లీ. అంటే మనుషుల ఆలోచించే, నేర్చుకునే ఏఐ. అది ఏఐ రీసెర్చ్లో హోలీ గ్రేల్ లాంటిది. అయితే ఈ సూపర్ ఇంటెలిజెన్స్ టీం నుంచే చాలా కీలకమైన రీసెర్చర్లు బయటకు వెళ్ళిపోతున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. అవును. ఇది మెటా యొక్క లాంగ్ టర్మ్ ఏఐ అంబిషన్స్కి పెద్ద దెబ్బ. వాళ్ళు ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్ మైండ్ లాంటి వాళ్లతో ఏజీఐ రేస్లో పోటీ పడాలనుకుంటున్నారు. కానీ కీ టాలెంట్ వెళ్ళిపోతే అది ఎలా సాధ్యం? ఇది గ్లోబల్గా ఏఐ టాలెంట్ కోసం ఎంత భీకరమైన పోటీ నడుస్తుందో చూపిస్తుంది. దీన్నే ఏఐ టాలెంట్ వార్స్ అని అంటున్నారు. టాలెంట్ వార్స్, భలే పదం వాడారు. ఇంత కాంపిటీషన్ ఉందా? సరే, 4వ వార్త, న్యూస్ నంబర్ 4. ఇది కొంచెం కాంట్రవర్షియల్ అనిపించొచ్చు. ఆంథ్రోపిక్ అనే ఏఐ కంపెనీ ఉంది కదా. క్లాడ్ని డెవలప్ చేసిన కంపెనీ. ఓపెన్ ఏఐకి గట్టి పోటీదారు. అవును. వాళ్ళ ఏఐ మోడల్స్ ట్రైనింగ్ కోసం ఈ నెల నుంచి యూజర్ చాట్స్, అంటే మనం వాళ్లతో చేసే సంభాషణలను వాడటం స్టార్ట్ చేస్తున్నారట. దీనిపై ప్రైవసీ కన్సర్న్స్ వస్తాయి గదా. ఖచ్చితంగా వస్తాయి. ఇది ఏఐ డెవలప్మెంట్లో కామన్ ప్రాక్టీస్ అయినా ట్రాన్స్పరెన్సీ, యూజర్ కంట్రోల్ ఇవి చాలా చాలా ముఖ్యం. అయితే ఆంథ్రోపిక్ ఇక్కడొక మంచి పని చేసింది. వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇంకా తమ డేటా వాడొద్దు అనుకునే వాళ్ళకి ఆప్టౌట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఓ, ఆప్టౌట్ ఉందా? అది మంచిది. అదే కీలకం. రియల్ వరల్డ్ డేటాతో ట్రైన్ చేస్తేనే ఏఐ మోడల్స్ బెటర్ అవుతాయి. కానీ యూజర్ ప్రైవసీని గౌరవించాలి. ఆ బ్యాలెన్స్ ఎప్పుడూ ఒక ఛాలెంజే ఈ ఫీల్డ్లో. ఇందాక లింక్డ్ఇన్ న్యూస్ #7లో చూసిన ట్రస్ట్ ఇష్యూ ఇక్కడ కూడా వర్తిస్తోంది. నిజమే. యూజర్కి ఆ కంట్రోల్ ఉండటం ముఖ్యం. రైట్, ఇక టాప్ 3లోకొచ్చాం. 3వ వార్త, న్యూస్ #3. ఇది చాలా ఇంట్రిగింగ్. ఎన్విడియా తెలుసు కదా, ఏఐ చిప్స్ కింగ్. ఎన్విడియా ఏఐ బూమ్కి బ్యాక్ బోన్ లాంటిది. వాళ్ల సెకండ్ క్వార్టర్ రెవెన్యూలో, అంటే ఏప్రిల్-జూన్ ఆదాయంలో ఏకంగా 40% జస్ట్ ఇద్దరు కస్టమర్ల నుంచి వచ్చిందట. వాళ్ల పేర్లు కూడా బయట పెట్టలేదు. వామ్మో, 40% ఇద్దర్నుంచా? దట్స్ హ్యూజ్ కాన్సంట్రేషన్. అవును. ఎవరయ్యుంటారు వాళ్ళు? ఇది ఏఐ చిప్స్కి, ముఖ్యంగా ఎన్విడియా H100 లాంటి హై ఎండ్ చిప్స్కి ఎంత అబ్సెసివ్ డిమాండ్ ఉందో చూపిస్తోంది. ఆ ఇద్దరు క్లయింట్స్ ఆల్మోస్ట్ సర్టన్గా అతిపెద్ద క్లౌడ్ కంపెనీలు, అంటే AWS, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్, లేదా కొన్ని సూపర్ లార్జ్ ఏఐ కంపెనీస్ అయి ఉండాలి. ఓకే. వీళ్ళు వేలల్లో, లక్షల్లో చిప్స్ కొని భారీ ఏఐ ఫ్యాక్టరీలను, సూపర్ కంప్యూటర్లను కడుతున్నారన్నమాట. ఇది ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వార్ అని చెప్పొచ్చు. ఎన్విడియా ఈ వార్లో కీ ప్లేయర్. అంటే ఏఐక్యూ అసలు బంగారం ఈ చిప్సే అన్నమాట. మెటా టాలెంట్ వార్స్ #8, #5, ఎన్విడియా రెవెన్యూ మనం చూడబోయే నంబర్ 1 న్యూస్. అన్నీ కలిపితే ఏఐ ఫ్యూచర్ కోసం ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. అవును, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో, టాలెంట్ లెవెల్లో. సరే, 2వ వార్త, న్యూస్ #2. ఇది కొంచెం షాకింగ్ న్యూస్. బిల్డర్.ai అనే కంపెనీ. బిల్డర్.ai విన్నాను. ఇదొక ఏఐ యాప్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. రీసెంట్గా వాళ్లని గూగుల్, ఓపెన్ ఏఐలతో పాటు మోస్ట్ ఇన్నోవేటివ్ ఏఐ కంపెనీస్ లిస్ట్లో కూడా పెట్టారు. అవును, చాలా హైప్ వచ్చింది. అలాంటిది ఆ కంపెనీ ఇప్పుడు దివాళా తీసిందట. ఫైల్డ్ ఫర్ బ్యాంక్రప్ట్సీ. ఏమైందసలు? ఇది ఏఐ మార్కెట్ ఎంత వాలటైల్, అంటే ఎంత అస్థిరంగా ఉంటుందో చూపిస్తోంది. కేవలం ఇన్నోవేషన్, ఫండింగ్, హైప్ ఉంటే సరిపోదు. ఒక సస్టైనబుల్ బిజినెస్ మోడల్ ఉండాలి. అంటే లాభాలు రావాలి, కంపెనీ నిలబడాలి, మార్కెట్ ఫిట్ ఉండాలి. అవన్నీ లేకపోతే ఎంత హై వాల్యుయేషన్ ఉన్నా, ఎంత ఇన్నోవేటివ్గా ఉన్నా కష్టం. అంటే హైప్ వేరు, రియాలిటీ వేరు అన్నమాట.
ఎగ్జాక్ట్లీ. ఇది ఏఐ స్టార్టప్స్కి, ఇన్వెస్టర్స్కి కూడా ఒక వార్నింగ్ బెల్ లాంటిది. ఫండమెంటల్స్ ముఖ్యమని గుర్చేస్తోంది. చాలా ముఖ్యమైన లెసన్ ఇది. ఇక ఫైనల్గా నంబర్ 1 న్యూస్కొద్దాం. న్యూస్ #1. ఓకే, టాప్ న్యూస్. ఇది చాలా పెద్ద వార్త. ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీని తీసుకొచ్చిన కంపెనీ. యా, ఓపెన్ ఏఐ వాళ్ళొక మ్యాసివ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. పేరు స్టార్గేట్. ఇది ఒక $500 బిలియన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అట. $500 బిలియన్, అన్బిలీవబుల్ స్కేల్. ఈ స్టార్గేట్ ప్రాజెక్ట్లో భాగంగా వాళ్ళు ఇండియాలో ఒక పెద్ద డేటా సెంటర్ని పెట్టడానికి చర్చలు జరుపుతున్నారట. వావ్! ఇది గ్లోబల్ ఏఐ ల్యాండ్స్కేప్లో ఇండియా ఇంపార్టెన్స్ ఎంత పెరుగుతోందో చెప్పడానికి స్ట్రాంగ్ ఇండికేషన్. ఓపెన్ ఏఐ లాంటి కంపెనీలకి వాళ్ళ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ట్రైన్ చేయడానికి, రన్ చేయడానికి ఊహించనంత కంప్యూటింగ్ పవర్ భారీ డేటా సెంటర్లో కావాలి. అవును. ఇండియాలో డేటా సెంటర్ పెట్టడం వల్ల వాళ్ళకి కాస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆసియా మార్కెట్కి దగ్గరగా ఉండొచ్చు, లేటెన్సీ తగ్గుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇండియాలో ఉన్న టెక్ టాలెంట్ పూల్ని వాడుకోవచ్చు. అంటే ఇండియా ఒక మేజర్ ఏఐ హబ్ అవ్వబోతుందా? అవ్వబోతోంది అనడం కంటే ఆల్రెడీ అవుతోంది. ఇది ఆ ప్రాసెస్ని ఇంకా యాక్సెలరేట్ చేస్తుంది. ఇండియా డిజిటల్ ఎకానమీకి, ఏఐ ఎకోసిస్టమ్కి ఇది చాలా పెద్ద బూస్ట్. ఇందాక ఎన్విడియా 3 దగ్గర అనుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేస్లో ఇది మరో పెద్ద మూవ్. సూపర్! నిజంగా గేమ్ చేంజింగ్ డెవలప్మెంట్ ఇదే. సో, ఇవి గత 24 గంటల్లో ఏఐ, డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో మన దృష్టికొచ్చిన టాప్ 10 అప్డేట్స్. అన్నీ చూస్తుంటే మార్పులు ఎంత వేగంగా జరుగుతున్నాయో కొంచెం తల తిరిగినట్టుంది కదా. నిజమే, చాలా ఫాస్ట్ పేస్డ్ డెవలప్మెంట్స్. ఈరోజు మనం చూసిన వార్తల్లో కొన్ని మెయిన్ థీమ్స్ క్లియర్గా కనిపించాయి కదా. అవును. 1, ఏఐ టూల్స్ అందరికీ అందుబాటులోకి రావడం, గూగుల్ 10. 2, ప్లాట్ఫామ్ల మధ్య, కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ. అది ఫీచర్స్ కోసం కావచ్చు, థ్రెడ్స్ 9, టాలెంట్ కోసం కావచ్చు, మెటా 8, 5, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కావచ్చు, ఎన్విడియా 3, ఓపెన్ ఏఐ 1. 3, ఏఐ ఎథిక్స్, ట్రస్ట్, ప్రైవసీ చుట్టూ ఉన్న ప్రశ్నలు. లింక్డ్ఇన్ #7, ఆంథ్రోపిక్ #4. 4, ఏఐ కేపబిలిటీస్ కంటిన్యూస్గా పెరగడం, గూగుల్ స్టెమ్ #6. 5, ఈ హైప్లో కూడా మార్కెట్ రియాలిటీస్, ఫెయిలియర్స్ ఉంటాయి. builder.ai #2. కరెక్ట్. అన్నీ ఇంటర్ కనెక్టెడ్ ఇష్యూస్లా ఉన్నాయి. అవును. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాని ఇంపాక్ట్ బిజినెస్లపై, జాబ్స్పై, మన డైలీ లైఫ్స్పై ఎలా ఉంటుందో మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఈ అనాలిసిస్ విన్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి. STMPT యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి మరిన్ని డీప్ డైవ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. సో ఈరోజు మనం చూసిన ఈ మార్పులన్నీ మన ఫ్యూచర్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయి? ఈ ఏఐ టూల్స్, ఈ టాలెంట్ వార్డ్స్, ఇవి మనకు అవకాశాలా లేక సవాళ్లా? ఆలోచించాల్సిన విషయం. తప్పకుండా ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్.